ఇది దివ్య దర్శనం చేసుకోవాల్సిన కార్యక్రమం. ఈ దండేసి దండం పెడతా 10 ఏళ్ళ నిజం అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టినవు. ఆ డైలాగ్ నాకు ఇంకా డైజెస్ట్ అయితలేదు. గారు సార్, మీరు పర్టికులర్ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇవి మీకు సంబంధించిన పబ్లిక్ టాయిలెట్లే సార్. ఇవి నువ్వు ఒక 1000 మందిని తీసుకురా, నేను ఒక 1000 మందిని తీసుకొస్తా, నేను ఒక 500 మందిని తీసుకొస్తా, నేను ఒక 400 మందిని తీసుకొస్తా అని చెప్పేసి చెప్పుకుంటూ మాట్లాడుకుంటాం. అర్థమైందా కాన్సెప్ట్? దాని తర్వాత ఇప్పుడు మెయిన్ డ్రామా స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ లో ఒక డ్రామా ఉంటుంది. ఆ డ్రామా, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మొన్న రీసెంట్ గా తెలంగాణలో మల్కాజ్గిరి ఏరియాలో ఒక పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఆ పబ్లిక్ మీటింగ్ లో మొత్తం బిఆర్ఎస్ కి సంబంధించిన మహారథులు అందరూ వచ్చినారు. ఆ మీటింగ్ లో కేటీఆర్ గారు ఒక డైలాగ్ కొట్టినారు. ఆ డైలాగ్ నాకు మనసుకి హత్తిచ్చింది అనమాట. మీన్స్ యాక్చువల్లీ ఇట్స్ టచ్ మై హార్ట్. ఆ డైలాగ్ ఏంటంటే, 10 ఏళ్ళ నిజం అంట, 100 ఏళ్ళ అబద్ధం అంట, 10 ఏళ్ళ విషయం అంట. అంటే ఫ్లోలో వస్తుంది. యాక్చువల్లీ ఆ డైలాగ్ నాకు రావట్లేదు కరెక్ట్ గా. మన కేటీఆర్ మాత్రం ఏంటంటే ఖతర్నాక్ డైలాగ్ చెప్పినట్టు, సేమ్ సినిమాలో చెప్పినట్టు. ఈ పర్టికులర్ గా ఎట్లా కోరిలేట్ అవుతుంది అంటే, మన మహేష్ బాబు గారి సినిమా ఒకటి ఉందబ్బా. ఆ సినిమాలో రావు గోపాలరావు గారి కొడుకుంటాడు కదా, ఆయన డైలాగ్ చెప్తారన్నమాట. ఆ సినిమా ఏందో మీరు కమెంట్ లో పెట్టండి, చూద్దాం. ఓకేనా? మల్కాజ్గిరిలో జరిగిన అభివృద్ధి గురించి నీకెందుకు భయ్యా, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి మన పింకీ బ్యాచ్ లో 90 ML గారు చెప్తా ఉంటారు. సో నేను ఉంటే మల్కాజ్గిరి ఏరియాలోనే కాబట్టి మాట్లాడే హక్కు నాకు కూడా ఉంది అనుకుంటా, ఎస్పెషల్లీ. సో మనం మాట్లాడదాం. 10 ఏళ్ళ అభివృద్ధి గురించి మన సార్ మాట్లాడుతూ ఉన్నాడు కదా, చూపిస్తాను 10 ఏళ్ళ అభివృద్ధి. ఓకేనా? చూద్దామా? లెట్స్ గో. ఇది దివ్య దర్శనం చేసుకోవాల్సిన కార్యక్రమం. ఏంది భయ్యా, నువ్వు పబ్లిక్ టాయిలెట్ చూపించుకుంటే దివ్య దర్శనం అని చెప్పేసి అంటా ఉన్నావు, ఏంది కథ అని చెప్పేసి అంటే, ఈ పబ్లిక్ టాయిలెట్లు మల్కాజ్గిరి ఏరియాలో సంబంధించినవి. ఇప్పుడు మన కేటీఆర్ గారు ఆ మీటింగ్లో ఫుల్ ఊపదంపుడు దంచుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా దాంతోపాటు ఆయనకు సపోర్టింగ్గా కొంతమంది బ్యాచ్ గాలు ఉన్నారు కదా, తెలుసు కదా ఆ లోరో. సో వాళ్ళందరూ మాట్లాడుతూ సపోర్ట్ చేసుకుంటా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పేసి పట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడతారో చూద్దాం మనం కూడా. కేటీఆర్ గారు సార్, మీరు పర్టికులర్ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇవి మీకు సంబంధించిన పబ్లిక్ టాయిలెట్లే సార్. ఇవి ఏంటంటే పేరుకు మాత్రమే పబ్లిక్ టాయిలెట్లు. జనరల్గా వీటిని యూజ్ చేసేది దేని గురించి అంటే, మీ అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీల గురించి యూజ్ చేసుకుంటున్నట్టు పెట్టినట్టున్నారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, యాక్చువల్లీ నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ పబ్లిక్ టాయిలెట్లు కూడా ప్రతి ఒక్క నెలకి సర్టన్ అమౌంట్, అంటే మెయింటెనెన్స్ అమౌంట్ అనేది జిహెచ్ఎంసీ వాళ్ళు పే చేస్తారంట. కానీ దాని పరిస్థితి చూస్తారు కదా మీరు, మీ కళ్ళకి కనిపిస్తున్నాయి కదా. ఏంది భయ్యా, నువ్వు 2 పబ్లిక్ టాయిలెట్ చూపించేసి ఇట్లా మాట్లాడేసి ఎట్లా అభివృద్ధి జరిగింది కదా అని చెప్పేసి అంటే, అరే మల్కాజ్గిరిలో అభివృద్ధి జరిగింది అంటే ఏం అభివృద్ధి జరిగిందిరా భయ్? 10 ఏళ్ళ ముందు ఎట్లుందా మల్కాజ్గిరి, అట్లనే చేసింది మల్కాజ్గిరి ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ముఖ్యంగా ఈ సౌసారా రూపాయి కారా క్యాండిడేట్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మళ్ళీ ఫేమస్ డైలాగ్ అనమాట. ఇది ఏంటంటే, సౌసారా రూపాయి కారా అని చెప్పేసి మనోడు ఖతర్నాక్ డైలాగ్ చెప్తాడు. సో ఆ డైలాగ్ ఎందుకు ఈ పర్టికులర్ మీటింగ్కి అప్లికేబుల్ అంటదంటే, మీకు తెలిసినంత విషయమే. నాకు తెలిసినంత వరకు మీరు రెగ్యులర్గా సినిమాలు గిట్ట చూస్తుంటే, సూర్య గారి సినిమా ఒకటి ఉందబ్బా. దాంట్లో మన ఎక్స్ బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నారు అన్నమాట. ఆ సినిమా పేరేం తెలుసా? NGK. ఆ NGK సినిమాలో ఒక గ్రౌండ్ రియాలిటీ ట్రూత్ చెప్పినారు. ఏంటంటే పొలిటికల్ పబ్లిక్ మీటింగ్స్ కి జనాలు ఎలా వస్తారు అనేసి. సో నేను చేసిన చిన్న అనాలిసిస్ గురించి మనము మాట్లాడుకుందాం. ఓకేనా? అది గ్రౌండ్ ఫ్యాక్ట్. అది కానీ చాలా మంది ఒప్పుకోరు. ఏంటంటే ఎస్పెషల్లీ ఈ గాళ్ళు కానీ లేకుంటే 90 ML కానీ ఓ లిమిట్ ఉంటుంది. దాని మీద ఒక 6 కూర్చుంటారు. ఎవరు? మహారథులు, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, లేకుంటే ఎక్స్ మినిస్టర్స్ కానీ, ఎక్స్ ఎమ్మెల్యేస్ కానీ కూర్చుంటారు. వాళ్ళ టార్గెట్ లేదంటే, అన్న మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుందాము అంటే, యాక్చువల్లీ వాళ్ళ మనసులు మాట్లాడుకునే మాటలు ఎట్లుంటదంటే, అది ఫ్యాక్ట్స్. అది అంటే ప్రజలకు ఇనిపడకని డీటెయిల్స్. అవి అంటే మనం ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాము, నువ్వు ఒక 1000 మందిని తీసుకురా, నేను ఒక 1000 మందిని తీసుకొస్తా, నేను ఒక 500 మందిని తీసుకొస్తా, నేను ఒక 400 మందిని తీసుకొస్తా అని చెప్పేసి చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారా. ఓకే రైట్, మనం పార్టీ మీటింగ్ పెట్టేసుకుందాం, లెట్స్ గో అనేసి మాట్లాడు. దాని తర్వాత ఏమైందంటే, ఈ 6 సంబంధించిన మినిస్టర్లకు ఉంటారు కదా, వాళ్ళ చెంచగాలు ఉంటారు కింద. వాళ్ళు ఏం చేస్తారంటే, బేసిక్ గా చెప్పాలంటే యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మనిషిని గ్రూప్ ని గ్యాదర్ చేస్తారు. ఎట్లా గ్యాదర్ చేస్తాడు? అడ్డ మీద కూలీలను తీసుకొస్తారు, లేకుంటే అక్కడ ఇక్కడ ఉండే ఆ లోకల్ ఏరియాల బస్తీలో ఉండే లీడర్లకు ఏం చెప్తారంటే, మీకు ఇన్ని పైసలు ఇస్తాము, మనిషికి ఒక 500 రూపాయలు ఇచ్చేసి తీసుకురా అని చెప్పేసి అంటారు అనమాట. అంటే యాక్చువల్లీ మెయిన్ టార్గెట్ ఏంటంటే, మనిషికి 1000 రూపాయలు ఉంటుందబ్బా. ఆ మధ్యలో ఉన్నాడు ఆ చెంచగాడు ఏం చేస్తాడంటే, మనిషికి 800 రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి ఆ కిందలో చెప్తాడు. కిందోళ్ళు ఏం చేస్తారంటే, మనిషికి 500 ఇస్తున్నా అని చెప్పేసి ఇంకా కిందలో చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, లాస్ట్ పోయి అడ్డ మీద కూలీలను 300 రూపాయలకి ఇచ్చి పట్టుకొస్తారు. అర్థమైందా కాన్సెప్ట్? దాని తర్వాత ఇప్పుడు మెయిన్ డ్రామా స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ లో ఒక డ్రామా ఉంటుంది. ఆ డ్రామా ఏంటంటే, ఈ 6 అంటే యాక్చువల్లీ మినిస్టర్లు కూర్చుంటారు ఆల్రెడీ. ఈ 6 ఆ పక్కన ఉన్న బ్యాచ్ లో ఉంటారు కదా, ఫస్ట్ జనాలను ఎంగేజ్ చేసుకున్న బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ కొనాలలో నిలబడి ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు తెచ్చిన 1000 మందికి వాళ్ళు చెప్తారంటే, మీరు మీటింగ్ చూడొద్దు, ఏం చూడొద్దు, వాళ్ళు ఏం చెప్పినా ఏం వినొద్దు, మీరు నా మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి అంటాడు.
ఎందుకు అంటే ఫస్ట్ ఆ పర్టికులర్ లీడర్ ఈ 1000 మందిని ఎవడ ఎంగేజ్ చేసుకుంటాడో ఆ లీడర్ లేచి మాట్లాడే ముందు అంటే యాక్చువల్ ఫస్ట్ ఆయన పేరు రాగానే ఆయన ఏమంటాడంటే ఇక్కడ గోక్కాల ఫస్ట్ ఇక్కడ గోకోగానే మీరు సపోర్ట్ లో కొట్టాలి, రైట్? ఇక్కడ గోక్కోగానే సపోర్ట్ కొట్టాలి, ఇక్కడ ఇట్లా తొడ మీద చెయ్యగానే ఓ అని గట్టిగా అరవాలి అని చెప్పేసి కొన్ని సిగ్నల్స్ పెట్టుకొని మీరు ఇట్లా చేయాలని చెప్పేసి జనాలకి మోటివేట్ చేసి ట్రైన్ చేస్తారన్నమాట ఫస్ట్. అంటే ఫర్ మీటింగ్ కండక్ట్ చేసిన దీన్ని బట్టి ఊహించుకోండి భయ్య, పబ్లిక్ మీటింగ్ లాంటి ఎవ్వడు నార్మల్ గా ఓటేసే జనాలు ఎవ్వడు రాడు, అదైతే 100% షూర్. అది ఇంకా వస్తే ఎవడొస్తాడంటే ఆ పార్టీకి సంబంధించిన జెండాలు పట్టుకొని తిరిగే పేడ్ బ్యాచ్ గాళ్ళు వస్తారన్నమాట. వాళ్ళు ఏంటంటే చెప్పే కదా ఇంతకు ముందు మన మల్లన్న డైలాగ్ ఏముంది గుర్తుంది కదా మీకు, సౌసారా రూపాయి కారా ఆ క్యాండిడేట్ వస్తారు. వాళ్ళకి ఏంది మీటింగ్ అయిపోయినాక ఎంతో కొంత సారు ముట్ట చెప్తారన్నమాట, మందు ఇచ్చడమో అది ఇచ్చడమో ఇది ఇచ్చడం. దాని తర్వాత మీటింగ్ లోనే నడుస్తుంది. ఆ మీటింగ్లలో ఏం నడుస్తుంది, ఇక మొన్న రీసెంట్ గా జరిగిన మీటింగ్ లోనే మనం మాట్లాడుకుంటే మన సార్ అయితే గొప్ప విషయాలు చెప్పేసిండు. ఆ సినిమా డైలాగ్ అయితే మీకు ఆల్రెడీ వినేసినారు. ఆ సినిమా కూడా ఏదో మీరు కమెంట్లు అయితే డెఫినెట్లీ పెట్టేస్తారు అనుకుంటా. సో ఇప్పుడు పర్టికులర్ ఆ మీటింగ్ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే టైం అంతా మీది వేస్ట్ నాది వేస్ట్. కానీ ఫ్యాక్ట్స్ చెప్దామని చెప్పి నేను ట్రై చేస్తా ఉన్నా. ఏంటంటే ఇది ఇట్లా నడుస్తుంది మన పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అనేది. ఇది ఏమైపోయిందంటే ఆ లీడర్లకు తెలుసు, ఇక్కడ ఉన్న జనాలకు కూడా తెలుసు, మిడిల్ క్లాస్ పీపుల్ కి తెలుసు, అంటే ఓటేసే జనాలకు కూడా తెలుసు అనమాట. అంటే యాక్చువల్లీ నాలాంటి ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు, వాళ్ళకి తెలుసు అన్ని ఫ్యాక్ట్స్. మరి మనం చేయగలుగుతామని చేస్తామంటే ఏం చేయలేమబ్బా. ఇది అభివృద్ధి అంటే ఇట్లుంటుంది అనమాట. నేను చెప్పే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అభివృద్ధి అంతే ఇట్లుంటది అని చెప్పేసి నేను చెప్దామని చెప్పి నేను ట్రై చేస్తాను. ఓకే, నిజంగా బా పొలిటికల్ లీడర్స్ చేసే అన్న పెద్ద డ్రామాలు నాకు తెలిసిన ప్రపంచంలో ఎవరు చేయకుండొచ్చు. అంటే ఎంత పెద్ద గొప్ప యాక్టర్లు కూడా చేయకుండొచ్చు. వాళ్ళు మీటింగ్లు అనగానే నాకు ఏమో నాకు అర్థం కాదు, వాళ్ళకి పూనకం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే మేము అది చేసేసినాము ఇది చేసేసినాము అది చేసినాము ఇది చేసినాం జనాలకి అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఒక చిన్న సింపుల్ కాన్సెప్ట్ ఒక చిన్న లాజిక్ మర్చిపోతారు. అది ఏంటంటే జనాలు కట్టే ట్యాక్సులతోనే గవర్నమెంట్ కి వచ్చిన రెవెన్యూతోనే వాళ్ళు కడుతున్నారు. అది మర్చిపోతారు. అబ్బా వీళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతారంటే వీళ్ళేదో సొంతంగా ఇలా ఫామ్ హౌస్ లలో పొలాలు వండించి ఆ పొలాలన్నింటినీ వేరే ప్రపంచానికి అంటే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వచ్చిన పైసలతోని రాష్ట్రాన్ని నడిపిస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది చూడు. ఆ ఫీలింగ్ మిడిల్ క్లాస్ మనిషికి ఎవరికన్నా గానీ కింది నుంచి మంట పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మంట పెట్టినట్టే ఉంటుంది అనుకో. మనం ఏం చేయలేం దాని గురించి. ఇప్పుడు చూద్దాం ఇంకా ఏమేమైతుందో ఏమి కథలో ఏం నడుస్తున్నాయో అని చెప్పేసి. ఫోన్ ట్యాపింగ్ లో ఒక కేసు ఉంది, ఈవెన్ ఫార్ములా 1 రేస్ గురించి ఒక కేసు ఉంది, ల్యాండ్ కబ్జాల గురించి అయితే అఫ్ కోర్స్ ఫినిక్స్ గురించి మన కేసులు అయితే నడుస్తూనే ఉన్నాయి. ఇంకా కొత్త కేసులు ఏమొస్తాయో తెలియదు. ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తా అనేది ఒక్కొక్క బిట్ చూస్తుంటే సినిమాలో క్లైమాక్స్ లాగా కనిపిస్తా ఉంది అనమాట. సేమ్ టు సేమ్ మన సలార్ మూవీ, ప్రభాస్ గారు మూవీ ఉంది కదా సలార్ మూవీస్ లో నెక్స్ట్ పార్ట్ 2 గురించి మనం వెయిట్ చేస్తా ఉన్నాం. అది కూడా ఏంటంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ గురించి. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూద్దాం ఏమైతుంది ఏం కథనో. మేమైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లుండబోతుందా అని. చాలా మందికి నాకు తెలిసినంత వరకు అయితే ఈ పింకీ బ్యాచ్ లకు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లకు కానీ మండిపోతుండొచ్చు ఈ వీడియో చూస్తే. నేను కూడా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒకటి, నీ మనసు మీద చేసుకుని నువ్వు చెప్పు అసలు యాక్చువల్లీ ఏం జరిగింది ఏం కథ, అసలు మీకు ఏమైనా పార్టీలో విలువ ఉందా లేదా అని కొంచెమన్నా బేసిక్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మీకు కూడా అర్థమైపోతుంది. కానీ ఏదైనా మీ పొట్టకోటి గురించి మీరు ఆ పార్టీలో వాడు ఏడుస్తారని చెప్పి మాకు కూడా తెలుసు. నేను ఎటువంటి పార్టీకి సంబంధించిన కాదు, అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి భయ్యా. ఓకేనా, నేను ఏ బీజేపీ పార్టీకి సంబంధించిన కాదు, ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాదు. నేను ఓన్లీ గ్రౌండ్ ఫ్యాక్ట్ ఎట్లుంది, గ్రౌండ్ రియాలిటీ ఎట్లుందో చూపించడానికి ఈ వీడియోలో నేను ట్రై చేస్తా ఉంటాను అనమాట. సో హోప్ఫుల్లీ మీరైతే అదే అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా, వెన్ యూఆర్ ఓటింగ్ బీ లిటిల్ కాన్షియస్ అబౌట్ యువర్ మైండ్. ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం కథ, అసలు ఎవడు కోటేస్తాం అనుకుంటున్నారు అని చెప్పేసి కొంచెం ఆలోచించి రీజనబుల్ గా ఓటేస్తే మన రాష్ట్రం అనేది బాగుపడుతుంది. 10 ఏళ్ల నుంచి పరిపాలించింది సాల్నాయన, నీకు దండేసి దండం పెడతా 10 ఏళ్ళ నిజం అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టినవు. ఆ డైలాగ్ నాకు ఇంకా డైజెస్ట్ అయితే లేదు. సో అదనమాట నా పరిస్థితి. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకే మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ మాత్రం ఫస్ట్ షూర్ గా కొట్టండి. మీ ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను అయితే కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హావ్ ఎ నైస్ డే, జై హింద్.